ఏమైందన్నయ్య ఎందుకింత కంగారు పడుతున్నావ్? చెప్తాను ఏమైందో చెప్పు. అపర్ణాలు ఊరు వెళ్ళిపోతున్నారంట. నేను వెళ్ళాలంటున్నా. అయ్యో ఎందుకు? నాకు తెలిస్తే కదంటే నీకు చెప్పేది. నువ్వు ఇలా ప్రశ్న మీద ప్రశ్న అయితే వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోతారు. నన్ను వెళ్ళని. నేను కూడా వస్తాను. అవసరం లేదు, నేను వెళ్తాను. దుర్గా ఎక్కడ అపర్ణాలు ఎక్కడ? ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోతున్నారు బాబు. ఇక చూస్తావేట్రా, ఇంకో ఆటోని పిలు. ఆటో డ్రైవరు తొందరపోనీ బాబు. బాబు ఆటో ఆటో బాబు, బస్ స్టాండ్కి పోనీ 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 బాబు, తొందర పోనీ. ఊరు వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందమ్మా. నీళ్ల రుణం నీటి రుణం తీరిపోతే మనం ఉండాలన్నా ఉండలేమమ్మా. ఈ రోజుతో మనకి ఈ ఊరికి రుణం తీరిపోయింది. అందుకే మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతున్నాం. అయినా ఇంట్లో ఉంటే నాన్నగారి జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధ పెడుతూ ఉంటాయక్క. మంచో చెడో మనం ఊరు వదిలి వెళ్ళడమే కరెక్ట్. అవునమ్మా, ఆ రాక్షసి సుకన్యతో కలిసిండి అవమానాలు బాధలు పడే కంటే ఇలా ఊరుడిచి వెళ్ళిపోవడమే మంచిది. అమ్మా బస్ వచ్చిందమ్మా, వెళ్దామా? రెండమ్మా పదమ్మా. రా స్నేహ. అపర్ణ 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 నిజంగా శేఖర్ బాబు ఎంత మారిపోయాడమ్మా. తల్లి సెల్లుళ్ళు ఊరు కాని ఊరెళ్ళి ఎన్ని బాధలు పడతారో, ఎలా బతుకుతారో అన్న భయం గాని బాధ గాని లేకుండా అక్కడే ఇంట్లో సిల్లా నిలబడిపోయాడు. కనీసం కనీసం ఒక ఫోన్ అన్న చేసి అమ్మాయి ఎలా ఉన్నావు, చెల్లి ఎక్కడున్నావని ఒక మాట అన్న అడిగాడా? లేదు. పోతే పోని అని హాయిగా ఇంట్లోనే కూర్చున్నాడు. అలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. పోన్లే అమ్మా, మా తలరాతకి శేఖర్ మాత్రం ఏం చేస్తాడు? మేమిలా కష్టాలు పడాలనుంది, అందుకే అలా జరిగింది. అపర్ణ, నువ్వేంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, మనం ఇల్లు దాటినా అన్నయ్య ఇంతవరకు ఫోన్ చేయలేదు కదూ. ఆయన ఎందుకు చేస్తాడక్క? మన మీద ప్రేమ ఉంటే కదా చేయడానికి. వదిన మాటలు నమ్మి వద్దనుకున్నాడు, వదిలించుకున్నాడు. ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకక్క? అన్నయ్యకి చేస్తావా?
ముందు ఫోన్ ఇవ్వవే. ఆయనకి ఫోన్ చేద్దామా? కావాలంటే నాయుడు బాబుకి ఫోన్ చేయండి. అంటే ఏదైనా హెల్పింగ్ చేస్తాడేమోనని. అలా హెల్ప్ కోసమో సానుభూతి కోసమో పలకరించడం కోసమో పరామర్శించడం కోసమో ఫోన్లు చేసి మనకి జరిగిన దాన్ని గుర్తు చేయకుండా ఉండాలని, గతం తాలూకా వ్యక్తులు కలవకుండా ఉండాలని ఈ ఫోన్లో సిమ్ములు తీసేయబోతున్నాను. ఈ క్షణంతో పాత జీవితానికి, పాత పరిచయాలకి, పాత వ్యక్తులకి మనకి మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయాయమ్మా. మనల్ని కలవాలన్నా కలవలేరు, మన జీవితాల్లోకి రాలేరు. ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. పదండి. ఓరి దేవుడా, నేనొకటి తెలితే నువ్వు ఇంకోటి తెలిచావా? ఏళ్ళతో పాటు ఉంటూ ఎప్పటికప్పుడు నాయుడు బావకి సమాచారం అందించి స్నేహం మనసు మార్చి వీళ్ళిద్దరినే కలుపుదాం అనుకుంటే అపర్ణమేమో ఫోన్లో సిమ్మిలు తీసేసింది. నా ప్లాన్ అంతా ఫట్ట చేసేసింది. ఎలా జరిగిందేటి? సారీ నాయుడు బావా, నేనేం చేయలేకపోతున్నాను. సారీ. అయ్యో అపర్ణమ్మ, ఆగండి. అమ్మా, ఈ ఊర్లో మనకి తెలిసిన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరమ్మా. మరింత పెద్ద సిటీలో ఎక్కడికి వెళ్తాం, ఎక్కడుంటాం? ఎవరి హెల్ప్ లేకుండా ఎలా బతుకుతాం అమ్మా? హెల్ప్ చేసే వాళ్ళు లేకపోవడమేటమ్మా. మనం అడగగానే హెల్ప్ చేయడానికి హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? వెంకటేష్ సారు, బాలాజీ సారు, నరసింహ సారు, సాయి సారు, మైసమ్మ మేడము, పెద్దమ్మ మేడము, చాలా మంది ఉన్నారు. నీకంతమంది తెలుసా? నాకేటమ్మా, ఊరందరికీ తెలుసు. నీకింతమంది తెలుసా? మన బిర్లా టెంపుల్ వెంకటేశ్వర స్వామి, చిలుకూరు బాలాజీ స్వామి, యాదగిరి నరసింహ స్వామి, జూబిలిల్స్ పెద్దమ్మ తల్లి, సికింద్రాబాద్ మైసమ్మ తల్లి. సార్లు మేడంలు అన్నది దేవుళ్ళనా? అవును, సార్ అంటే అయ్యా అని, మేడం అంటే అమ్మానే కదా అర్థం. నోర్మోయ్, మా పరిస్థితికి నువ్వేసే జోకులకి సంబంధం ఉందా? అసలే ఉండడానికి ప్లేస్ లేక ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని మేం టెన్షన్ పడుతుంటే నీకు జోకులు కావాల్సి వచ్చిందా? ఊరుకో స్నేహ, దానికి తెలుసన్నా తెలియకన్నా నిజమే అంది. ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. మన బాధలు, కష్టాలు, కన్నీళ్లు తీర్చగలిగేవాడు, మన మొర ఆలకించగలిగేవాడు ఆయనొక్కడే. పదండి, ముందేదో ఒక గుడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుని తలరాతని మార్చమని అడుగుదాం. అవునమ్మా, మన సమస్యను పరిష్కరించగలిగేది ఆయన ఒక్కడే. పదండమ్మా. పంతులు గారు, ఏమిటి నాయనా ఇంత లేట్ అయ్యింది? మాకు చిరిగి చాట్ అయింది. ఎందుకట? మా పెళ్లి మా పెద్దవాళ్ళకి ఇష్టం లేదు, అందుకు. అర్థమైంది తల్లి. అయితే వెంటనే పెళ్లి చేసేయండి. లేదంటే ఏ క్షణానైనా మా నాన్న వచ్చి మా పెళ్లి ఆపేచ్చు. త్వరగా కానివ్వండి. ఒక్క నిమిషంలో ముగిచ్చేస్తాను, ఉండండి. అమ్మా, దండలు మార్చుకోండి. శతమానం భవతి ఆగండి. ఇదేమిటి నాయనా, మరి మీ నాన్న యంగ్ హీరోలా ఉన్నాడు? చాలా నోర్మేయండి, ఆయన మా నాన్నంటే. అయితే మరెవరు? ఏమో నాకు తెలీదు.
ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరుగుతుంది. పెళ్ళా? పెళ్ళంటే ప్రశాంతంగా ధైర్యంగా సంతోషంగా చేసుకోవాలి. మరి మీరేంటి కంగారుగా హడావుడిగా చేసుకుంటున్నారు? మేము లవ్ చేసుకున్నాం సార్, కానీ వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు. అందుకని ఇలా దండలు మార్చుకొని దండం పెట్టి ఈయనకి దక్షిణిస్తే పెళ్ళైపోతుందా? మరి నీకిస్తే అవుతుందా? షటప్! నీ దక్షిణ కోసం ఈ అమాయకుల్ని శిక్షించాలని చూస్తున్నావా? ఏంటి నేనా? మరి పెద్దల దగ్గరుండి చేసిన పెళ్లిళ్ళకే గ్యారెంటీ లేదు. ఇంటి ముందు కట్టిన మామిడాకులు ఎండకు ముందే మాకు విడాకులు ఇప్పించండి అని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అలాంటిది ఇలా తూతూ మంత్రంగా పెళ్లి జరిపించేసి అదే పెళ్ళంటే, రేపు వీడు చీపో అంటే, నువ్వు నా పెళ్ళానివి కాదంటే దిక్కెవరు? అసలు పెళ్ళే కాలేదు, ఇంకా నువ్వు విడిపోయేదాకా విడిపోయావా? వెళ్ళాలి సార్, అదే లైఫ్. సపోజ్ రేపే ఇతనికి ఈ అమ్మాయి మీద బోర్ కొట్టిందనుకోండి, లేదంటే మరో అమ్మాయి మీద కన్ను పడిందనుకోండి, ఈమె నా భార్య కాదంటాడు, మా పెళ్లి జరగలేదంటాడు. కాదు వీడే నా మొగుడు అని చెప్పడానికి ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యం ఉంటుందా? వీళ్ళ పెళ్లికి నేను సాక్ష్యం చెప్తానని ఒక్క మనిషి అయినా వస్తాడా? నాకు ఫుల్గా అర్థమైంది సార్. నా పెళ్లి ఆపించడానికి మా నాన్నే మిమ్మల్ని పంపించాడు. కాదు, నా జీవితాన్ని కాపాడడానికి ఆ దేవుడే పంపించాడు. నువ్వు చెప్పన్నయ్యా, వీడు నన్ను మోసం చేయకుండా ఉండాలంటే, ఎప్పటికీ నాకు అన్యాయం జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నువ్వు సూపర్ చెల్లమ్మా, సూపర్. నీ లైఫ్ కి నీ ఫ్యూచర్ కి ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా, లీగల్ గా ఈ పెళ్లి జరగాలన్నా నీ పెళ్లి ఫంక్షన్ హాల్లో జరగాలి. 100 మంది పెళ్లి పెద్దలు రావాలి. వాళ్ళ సమక్షంలో ఇతను నీ మెళ్ళలో తాళి కట్టాలి. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి. ఊరందరికీ తెలిసేలా బ్యాండ్ కొట్టాలి. ఫోటోలు వీడియోలు తీయాలి. అప్పుడే ఇతనే నీ భర్తని సాక్ష్యాలతో నిరూపించగలం. అప్పుడు సచ్చినట్టు ఇతను నీ దగ్గరే పడి ఉంటాడు. ఏంటి అప్పుల పాలైపోయా? చాలే, సమయానికి అన్నయ్య దేవుళ్ళ వచ్చి నా కళ్ళు తెరిపించాడు. లేదంటే ఈ దండల పెళ్లితో నా బతుకు బండలైపోయేది. అది కాదు సిమ్రాన్. నో, అన్నయ్య చెప్పినట్టు ఫంక్షన్ హాలు, ఫోటోలు, వీడియోలు, పెళ్లి పెద్దలు, బాజాలు అన్ని అరేంజ్ చేశాకే నాకు కనిపించు. లేదంటే అర్థమైంది సార్. ఇంతకీ మీ పేరేంటి? ఆర్య, ఆర్య, ఆర్య. సమయానికి దేవుళ్ళు వచ్చి మా పెళ్లి చెడగొట్టారు. మీరు చేసిన ఈ కీడు జన్మలో మర్చిపోలేను. నా ఆస్తులు అమ్మేనా సరే మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నావు. పనిలో పని, ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇస్తున్నాను, తీసుకో. ఎందుకు సార్? మీరు కోరుకున్నట్టే మీ పెళ్లి చేయడానికి. మా పెళ్లి మీరెందుకు చేస్తారు సార్? వెడ్డింగ్ ప్లాన్ అని కాబట్టి. సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ పెళ్లిళ్ళని కాంట్రాక్ట్ తీసుకుని నేనే చేస్తాను కాబట్టి. ఓహో, ఈ పెళ్లి చెడగొట్టింది నువ్వు పెళ్లి చేయడానికా? కాదు, నా చెల్లెలి జీవితానికి భరోసా భద్రత కల్పించడానికి. ఇలా ప్రతి పెళ్లి చెడగొడితే చివరికి నా లైఫ్ కే భద్రత భరోసా లేకుండా పోతుంది. నువ్వెలా పోతే మాకేంటి? అన్నయ్య, మేము వస్తాం. ఓ 10 లక్షలు సంపాదించుకొస్తాం సార్. సంపాదించండి, సంపాదించండి, బాగా సంపాదించండి. వెళ్ళండి. అన్నయ్య, నువ్వు సూపర్ అన్నయ్య. నీ బిజినెస్ ని గుళ్ళో కూడా మొదలు పెట్టేశావన్నమాట. బిజినెస్ ఏంటి, పాపం ఒక ఆడపిల్ల జీవితం పాడవకుండా కాపాడాను. నిజమా? వాళ్ళ ప్రేమను కాపాడడం కోసం, ఆమె లైఫ్ కి సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఆపాను. చా. నిజం చెల్లి, నిజం చెల్లి. పెద్దల సమక్షంలో వాళ్ళ పెళ్లి జరగాలని పంపించేశాను. ఏమిటి నాయనా, ఇందాక నుంచి చూస్తున్నాను అలా విక్కిడి పడుతున్నావు? ఏం లేదు పంతులు గారు, అందరికి అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు కదా, కానీ మా అన్నయ్యకి వెక్కులు పుడతాయి. అన్నయ్యకి వెక్కులు వచ్చాయంటే తను ఏదో అబద్ధం చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు నిజమేంటో చెప్పు. లేదు చెల్లి, నేను నిజమే. అర్థమైంది కదా, నిజాన్ని దాయలేవు, వెక్కుల్ని కూడా ఆపలేవు, కానీ నిజం చెప్పు. అంటే నా బిజినెస్ కోసమే పెళ్లి ఆపాను. చూసావా వెక్కులు ఎలా ఆగిపోయాయో? పంతులు గారు విన్నారు కదా, అది విషయం. ఇలా ఊర్లో వాళ్ళ పెళ్ళిళ్ళు చెడగొట్టే మా అన్నయ్య కూడా పెళ్లి కావట్లేదు, ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు. అందుకే ఆలయం చుట్టూ 100 పొర్లు దండాలు చేయాలని మా బామ్మ మొక్కుకుంది పూజారి గారు. 100 కాకపోతే 200 చెయ్యి, ఎవరొద్దంటారు? బామ్మ మొక్కుకుంది నేను చేస్తానని కాదు, నీతో చేయిస్తానని. అమ్మో,
ఇది చాలా అన్యాయం, నేను చేయను. అవునా? ఇదే మాట బామ్మ కాని వినిందనుకో నాలుగు మీద వాత పెట్టేస్తుంది. బామ్మ సంగతి నీకు తెలుసు కదా. నోరు మూసుకొని పొలదన్నాలు పెట్టు, వెళ్ళు. చా అన్నయ్య, కనీసం ఈ మొక్క తీరాకైనా కత్తిలాంటి అమ్మాయి నీకు భారీగా వస్తుందేమో. కత్తిలాంటి అమ్మాయి నాకు ఎప్పుడొస్తుందో. అయ్యో, అపర్ణ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రదక్షిణలు చేసొస్తున్నానమ్మా. స్వామి, మా నాన్నగారు ఉన్నంతకాలం మేము నిన్నేమీ అడగలేదు. ఎందుకంటే తండ్రైనా దేవుళ్ళ మమ్మల్ని కాపాడారు కాబట్టి ఇప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చారు. కాబట్టి మీరు దేవుడైనా తండ్రిలా మమ్మల్ని కాపాడాలి. ఆత్మాభిమానంతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఆత్మరక్షణలో పడ్డాం. దిక్కులేని వారిలోని ముందు నిలబడ్డాం. దయతో మమ్మల్ని ఆదుకో. బ్రతకడానికి దారి చూపించు. అమ్మని చెల్లిని పోషించుకునే తెలివిని ధైర్యాన్ని ప్రసాదించు. అమ్మా చెల్లి సంతోషంగా ఉండేటట్టు చేయి స్వామి. అంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు. ఇప్పుడు సంతోషమేనా? పద దర్శనం చేసుకుందాం. నాకు చాలా చిన్న కోరికలు స్వామి. వెడ్డింగ్ ప్లానింగ్ లో వరల్డ్ ఫేమస్ కాకపోయినా ఆసియా ఖండంలో ఫేమస్ అయితే చాలు. దేశంలో ఉన్న వెడ్డింగ్ కాంట్రాక్ట్స్ అని నాకే రాకపోయినా వాటిలో కనీసం 99% అయినా వచ్చేలా చూడు. అనిల్ అంబానీకి ఫ్లైట్ దిగే అంత ఇల్లు ఉందంట. నాకంత పెద్ద ఇల్లు కాకపోయినా సింపుల్ గా 2 హెలికాప్టర్లు దిగే అంత ఇల్లు అయినా కట్టుకునేలా చూడు. ముఖ్యంగా మా బామ్మకి నాకు అర్జెంటుగా పెళ్లి చేయాలనే కోరిక. సో ఆనాటి కాంచనమాల, ఈనాటి కత్రినా కైఫ్ లాంటి అమ్మాయిలు కాకపోయినా సింపుల్ గా సౌందర్య లాంటి ట్రెడిషనల్ అమ్మాయి నువ్వు. స్వామి స్వామి, చివరిగా ఒకే ఒక కోరిక. అందరూ అబద్ధం చెప్పి తప్పించుకుంటారు, కానీ నేను మాత్రం అబద్ధం చెప్పగానే దొరికిపోతాను. కారణం వెక్కిళ్ళు. వెంటనే దిక్కుమాలిన వెక్కిళ్ళు జబ్బును తప్పించి నన్ను కాపాడు స్వామి. స్వామి, అపర్ణ మాట కాదనలేక నువ్వున్నావని, నమ్మిన వాళ్ళని నీడలా రక్షిస్తావన్న నమ్మకంతో 2 ఆడపిల్లల్ని తీసుకుని ఇంటిని ఊరిని దాటి వచ్చాను. ఆదరించి ఆధారం చూపిస్తావు,
నిరాదరించి అంతం చేస్తావో నీ ఇష్టం తండ్రి. నువ్వు తప్ప మాకు ఏ దిక్కు లేదు. మా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాం. భారం నీదే తండ్రి. నా కూతుళ్ళకొక దారి చూపించు. స్వామి, ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో ఇంటి నుంచి బయటకొచ్చామో అదే ధైర్యం, అదే నమ్మకం మేం విజయం సాధించే వరకు ఉండేలా చూడు. తలదించుకొని వచ్చిన మమ్మల్ని తలెత్తుకునేలా చేయి స్వామి. పోగొట్టుకున్న సంతోషాన్ని మాకివ్వు స్వామి. అంతకంటే ఇంకేం అక్కర్లేదు. అంతే.